రేపే ఉండ్రాళ్ల తద్దే. భాద్రపద బహుళ తదే రోజు సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఈ ఉండ్రాళ్ల తద్దే. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఈ ఉండ్రాళ్ల తద్దే. ఈ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉంది. ఎంతో విశిష్టమైన రోజు ఇది. మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే చాలు, జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. నకారాత్మక శక్తులు తొలగి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి. మరి ఎంతో విశేషమైన ఉండ్రాళ్ల తద్ది రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉండ్రాళ్ల తద్దికి మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది. ఈ ఉండ్రాళ్ల తద్ది నోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న శివుడితో పార్వతీదేవి ఇలా పలుకుతుంది: స్వామి, స్త్రీలకు సకల సౌభాగ్యాలను ఇచ్చేది, మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతం గురించి చెప్పమని కోరుతుంది. దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు: దేవి, భాద్రపద మాస చవితి తిథి నాడు స్త్రీలకు సౌభాగ్యాన్ని, మంచి సంతానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాళ్ల తద్దే అనే నోము ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే, అంటే గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఉండ్రాళ్ల తద్ది ముందు రోజు తలారా స్నానం చేసి గోరింటాకు పెట్టుకోవాలి. తెల్లవారుజామునే లేచి రాత్రి వండిన పదార్థాలను 5 సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించి ఊయల ఊగాలి. తరువాత గౌరీదేవిని పూజించాలి. 5 ముడుల వేసిన దారాన్ని 7 తోరాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి. 1 తోరం అమ్మవారికి, 1 నోము నోసుకున్న వారికి, మిగిలిన 5 ముత్తైదువులకు. పూజ తర్వాత వీటిని కట్టాలి. బియ్య పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి 5 ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి అంటూ ఆ మహాశివుడు పార్వతీదేవికి ఉండ్రాళ్ల తద్ది వ్రతకథను ఇలా చెప్పాడు. పూర్వం ఒక రాజుకు 7 భార్యలు ఉండేవారు. 7 భార్యలు ఉన్నా కూడా వేశ్య అయిన చిత్రాంగి పైనే ఆయనకు మక్కువ ఎక్కువ ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా విన్న ఆ చిత్రాంగి రాజుగారితో ఇలా పలికింది: నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ల తద్ది నోము నోయించుకుంటున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా నీకుంటే నాకు కూడా ఉండ్రాళ్ల తద్ది నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజును అడిగింది ఆ వేశ్య. రాజు అలాగే సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాస దీక్ష చేసి చీకటి పడగానే గౌరీదేవికి బియ్య పిండితో ఉండ్రాళ్లు చేసి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నివేదన చేసి మరో 5 ఉండ్రాళ్లను పుణ్యస్త్రీలకి ఇచ్చి ఉండ్రాళ్ల తద్దే నోము నోచుకుని గౌరీదేవి అనుగ్రహాన్ని పొందింది. అలా వరుసగా 5 సంవత్సరాలు ఉండ్రాళ్ల తద్ది నోమును నోచుకుని ఉద్యాపన చేసింది. దీని కారణంగా అపవిత్రురాలైన ఆమె సద్గతి పొందింది. ఉండ్రాళ్ల తద్ది నోముకు సంబంధించిన మరొక కథ కూడా ఉంది. ఆ కథ ఏంటి అంటే, పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంటుంది. ఒక ఉండ్రాళ్ల తద్దె రోజు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. కాని ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకుపోయారు. మహావ్యాధి బారిన పడింది ఆమె.
తరువాత రాజ పురోహితుడి సలహాపై ఉండ్రాళ్ల తద్దె నోము నొచ్చుకుని తన సంపదను తిరిగి పొంది ఆరోగ్యవంతురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి చేరుకుంది. ఒక గర్విష్ఠికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకుని సన్మార్గంలో నడవాలి అనేది ఈ కథలోని నీతి. హిందూ సాంప్రదాయంలో నోములు పూజలకి పెద్ద పీటనే వేశారు. నోము నోచుకుంటేనే సుమంగలిగా ఉంటామా, అందుకోసం వ్రతాలు చెయ్యాలా అని వితండవాదం చేసేవారికి ఏమీ చెప్పలేము. నోము నోచుకుందాము అనుకోగాని ఇల్లు శుభ్రం చేసి మామిడాకులు కట్టి ముగ్గు వేసి దేవుడి పీఠానికి పూలు ఆకులు అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించి ముత్తైదువులకు తాంబూలమిచ్చి ఆశీస్సులు తీసుకోవడంతో ఇంటికి ఒక కల వస్తుంది. మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినట్లుగా అనిపిస్తాయి. కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఉండ్రాళ్ల తద్దే భాద్రపద బహుళ తదేనాడు నోచుకునే నోము. ఇది 2 రోజుల పండుగ, మహిళల పండుగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన ఆడపిల్లలు నోమును నోచుకుంటే, అంటే ఏడాది నుండే ప్రారంభించి 5 సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే భర్త, సంతానం ఆయురారోగ్యాలతో ఉంటారని, సంతానం లేనివారు సంతానం కలుగుతారు అని ఈ నోమును నోచుకుంటారు. ముందు రోజు 5 ముత్తైదువులకి గోరింటాకు, ముద్ద పసుపు, కుంకుమ, కుంకుడు కాయలు, నువ్వుల నూనె వారికి ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి. విదేనాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నం గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారు. వివాహం కాని ఆడపిల్లలు ఆ రోజు తెల్లవారుజామునే తలంటు పోసుకోవాలి. తలంటు అంటే కుంకుడుకాయతో షాంపూతో తలని రుద్దుకోవాలి. ఇక ఆ రోజు ఉదయం 6 గంటలకు ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి. 3 ఇళ్లల్లో ఊయల ఊగాలి. మధ్యాహ్నం గౌరీ పూజ. గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 5 దారపు పోగులు, 5 ముడులు వేసి 7 తోరాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి. ఉండ్రాళ్ల తద్దే వ్రతకథ చదవాలి. అక్షింతలు చేతిలో పట్టుకుని కథ పూర్తయిన తర్వాత అక్షింతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గర నుండి కొన్ని అక్షింతలు తీసి మన తలపై వేసుకోవాలి. ఒక పళ్ళెంలో 5 పూర్ణాలు లేకపోతే 5 ఉండ్రాళ్ళు, పళ్ళు, తాంబూలం, 5 పోగుల తోరం, దక్షిణ వీటిని 2 ప్లేట్లో సర్దుకోవాలి. 1 గౌరీదేవికి నైవేద్యం. తోరం చేతికి చుట్టుకుని ఎవరైనా ముత్తైదు ఉంటే ఆమెకు వాయనం ఇవ్వవచ్చు. లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టవచ్చు. వాయనం ఇచ్చిన తరువాత ఇచ్చిన వాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చిన తరువాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా ఆవునేతితో తడిపిన కుంభవత్తిని వెలిగిస్తే చాలా మంచిది. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయో, జన్మల దరిద్రం తొలగిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలు. మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది. నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి. ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః.